మరి ఆడేపించాను మనవి మన ఆలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం 9వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనవలసిందిగా ఉభయదారులకు మనవి చేస్తున్నాం. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి, 11వ తారీఖు కూడార వెలుగు అనేటువంటి అందరికీ భాగవతులందరికీ భక్తులందరికీ సద్యారాధన కార్యక్రమం ఉంటుంది. అలాగే 12వ తారీఖు సాయంత్రం విశేషంగా మహిళలందరి చేత గోధుమకు సార సమర్పణ కార్యక్రమం, అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యం ఆవేళ సాయంత్రం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. 12 సాయంత్రం, 13 సాయంత్రం మనం తెలిసినటువంటి ఆ యొక్క సరంజామానంతా అమ్మవారికి సమకూరుతున్నాం. పసుపు కుంకుమ, ఎవరైనా వస్త్రాలు ఇచ్చేటువంటి వాళ్ళు, చీర పెట్టేటువంటి వాళ్ళు, వడి బియ్యం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 12 సాయంత్రం రావచ్చు. లేదా 13 ఉదయం కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అలాగే 14వ తారీఖు శ్రీ ఆండాల్ రంగమన్న తిరుకల్యాణ మహోత్సవం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది కనుక ఈ విశేషమైన కార్యక్రమంలో ఉభయందారుగా ఉండేటువంటి ఉభయందారులందరూ కూడా పాల్గొనవచ్చు. అలాగే ధనుర్మాస తిరోధ్యాన ఉత్సవంలో ఇవాళ 20వ పాసురం మన ఆండాలు అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని పెరుమాళ్ళ దగ్గర విన్నవించుకొని ఆ పాసుర వైభవాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా క్లుప్తంగానే తెలుసుకుందాం, చాలా సమయం అవుతుంది పాపం మన గోష్ఠికంతా కూడా. ఇవాళ 7:30కు ముగిస్తామన్నా ముగించాం. రేపు కాదు ఈ టైము, రేపు ఎలాగో 8:30 అవుతుంది. ఇవాళ ఒకరోజు తొందరగా అయిపోయింది. ఇవాళ చాలా విశేషమైనటువంటి పాసురం అని చెప్తున్నారు. కారణం ఏమిటంటే భగవంతుని అమ్మవారిని నిందిస్తున్నారంట. నిందాస్తుతి పాసురము అంటారు వాటి పాసురాన్ని. 20వ పాసురం కనుక ఆ గోష్ఠి అంతా కూడా లోపల ఉండేటువంటి పెరుమాళ్ళకు తాయాలకు 20 ప్రశ్నలు అడిగారంట. కృష్ణుని 20 ప్రశ్నలు వేశారంట. ఇవాళ రోజు గోష్ఠి అంతా కూడా. అమ్మ ఏ వయసులో ధనుర్మాస వ్రతం చేస్తుంది? గట్టిగా చెప్పండి. 5 సంవత్సరాల వయసులో. 5 సంవత్సరాల వయసులో పరాత్పరుడైనటువంటి పరమాత్మను నిందించడమే కాక వారి ప్రశ్నలు అడుగుతున్నారంటే ఎంత గొప్పదై ఉండాలి. ఇక్కడ సాధారణంగా అందరు చెప్తా ఉంటారు, పిట్ట కొంచెం కూత ధ్యానం. మన అమ్మవారేమో చిన్న పిల్ల, కానీ అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎంత ఎంత పెద్ద వేద శాస్త్రములు గొప్ప తెలిసినటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంది ఆ కృష్ణ పరమాత్మను. అలా 20 రకాలైనటువంటి ఆ ప్రశ్నలను వేశారు. ఇప్పుడు ఆ 20 ప్రశ్నలు తెలుసుకుందామా? ఏంటి అనేది వద్దా అంటే ఏదో ముఖ్యంగా ఉన్నటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవి చెప్పినారు మా స్వామి చెప్పలేదు అనేది కంటే లేకుండా మేము కూడా చెప్పగలుగుతాం. అంతో ఇంతో అంత గొప్పగా లేకున్నా, అంత చిలుక పలుకులుగా లేకున్నా, అయితే ఎవరికి చెవులలో రక్తం రాదు. నేను చెప్తూ ఉంటే ఎవరికి ఆ పరిస్థితి అయితే చేయలేదు ఇంతవరకు కూడా. ఏదో
కొంత విషయాన్ని అంత అందరికీ పంచుకోవాలి మధురంగా. నా మాట మధురంగా ఉందో లేదో నాకు తెలియదు. ఆ వాక్యములు మిమ్మల్ని ఎలా ఆనందపరుస్తున్నాయో మాకు తెలియదు. మాకు ఆనందపరచాలి అంటే ఏం చేయాలి మీరు? అది అసలైనటువంటి మనిషిని చెప్పేటువంటి విషయాలు మనిషిని ఉత్సాహపరచాలంటే అది కూడా భగవంతుడి యొక్క గుణాలను తెలుసుకుంటున్నాం మనం. ఏదో నా గొప్పతనాన్ని చెప్పట్లా, భగవంతుడి యొక్క గుణములను తెలుసుకునే దాంట్లో మీరు అలర్ట్గా ఉన్నారా లేరా అని తెలుసుకునే దానికోసం విశేషంగా అమ్మ ప్రతి పాత్రలో మన కైంకర్యాలని కూడా తెలుసుకుంటూ కర్తృత్వ భోక్తృత్వ పరసంగ జ్ఞాన స్వరూపాలన్నింటినీ కూడా మనకు అందజేస్తూ వాచక కాయక మానసిక కైంకర్యాలు మనకు కావాలి, పరమాత్మను మనం అనుభవింపజేసుకోవాలి అని అండాలి తల్లి ప్రతి పాసురంలో మనకు అనుగ్రహిస్తుంది. అలాగే నిన్నటి పాసురంలో కూడా చాలా విశేషంగా ఆచార్యులు ప్రీతిపాత్రమైనటువంటిది అని తెలుసుకున్నాం. ఆ పాసురంలో ఉండేటువంటి విశేషాన్ని నిన్నటి రోజు సమయం లేదు కనుక మనం తెలుసుకోలేక వెళ్ళాం. దాని విశేషత్వానికి ఆ జ్ఞానం ఏమిటి? ఆ పంచ சயனத்தில் மேலேறி అని చెప్పారు. ಒಂದು மதஹரித்தன் கூடாத தோள் வலியன் நந்த கோபாலன் மருமகனே நப்பின்னாய் కాంతం కమలంగుడలి. ఇక్కడ అదేనా నిన్న పాత్రం? అదేనా? మరి ఎట్లా మీరు చెప్తున్నారు? కుత్తు విలక్కు ఎరియా కొట్టుకాల్ కట్టిల్ మే మెత్తెంద్ర పంచ సయనத்தில் మేలేది అని. మరి ముందర ఒక గొర్రె పోతా ఉంటే వెనకల ఎంత చెప్పినా కూడా ఎప్పుడో మేము ఏదో ధ్యాసలో ఉంటాం కదా, ఇంకా సమయం దగ్గరికి వస్తూ ఉంది, ఏదో ఒక ధ్యాసలో ఉంటాం మేము. ఇంకా 10 రోజుల కార్యక్రమం అయిపోతుంది, అందరికీ డబ్బు ఇవ్వాలి, కార్యక్రమాలేమో బాగా విశదీకరంగా తెస్తూ ఉన్నాం. ఏదో ఒక ధ్యాస, ఎవరో మా భక్తులు అందరూ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఏమన్నా అడిగి కైంకర్యాలు చేసుకుంటాం, ఏదో ధ్యాసలో ఉంటాం. మీరు ఆ ధ్యాస లేదు కదా. మీరు వాళ్ళ ధ్యాసలో ఉన్నప్పుడు పాత్రం వెంటనే అడిగానంటే నిలబెట్టేస్తాం. పరీక్ష చేస్తున్నాం అంటే మా పగిలేక కాదు కానీ పరీక్ష చేస్తున్నాం. పాసుర వైభవం నిన్నటి రోజు ఆ పంచ శయనத்தில் 5 రకాలైనటువంటి గుణములను చెప్తున్నారు. ఏమిటి 5 రకాల గుణములు అంటే, ఒకటేమో మనకు ఉన్నటువంటి లక్షణములను చెప్తున్నారు. స్వస్వరూప జ్ఞానం, 2 పరస్వరూప జ్ఞానం, 3 ఉపాయ స్వరూప జ్ఞానం, 4 పరస్వరూప జ్ఞానం, 5 విరోధి స్వరూప జ్ఞానం. ఈ రకాలైనటువంటి 5 రకాలైనటువంటి విశేషమైనటువంటి పంచ శయనத்தில் మేలేది ఈ గుణములైతే ఏవైతే ఉన్నాయో మనలో ఉండేటువంటి ఈ గుణములన్నిటినీ కూడా స్వామి మీద పడుకొని ఉన్నారు. మన మీద స్వామి ఈ గుణములన్నిటినీ కూడా మనకు తొక్కి పెట్టాడు. దాని మీద 2 సైనించి ఉన్నారు. ఎవరు? నీలాదేవి, కృష్ణ పరమాత్మ 2 అలా శయనం మీద, పైకి మంచం. కానీ మనలో ఉండేటువంటి గుణములన్నిటినీ కూడా పోగొట్టి మనల్ని స్వస్వరూప ఆత్మస్వరూప జ్ఞానంగా తీర్చిదిద్దాలి. ఇదే గోదమ్మ యొక్క లక్షణం. ప్రధాన లక్షణం ఏమిటంటే మనిషిని మనిషిలాగా చేస్తాం, మనిషిలో రాక్షసత్వాన్ని పోగొడతాం, మనుషులందరినీ చూస్తే ప్రేమ వాత్సల్యం కలగాలి. పరమాత్మను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో పరమాత్మ భక్తులను చూసినా కూడా అంతే జ్ఞానం కలగాలి, అంతే ప్రేమ కలగాలి. వారందరి మీద ఎప్పుడు వాత్సల్యం కలిగి ఉండాలి. అసూయ ద్వేషములు ఉండకూడదు, మొదలు ఈర్ష్య పడకూడదు. నాకన్నా గొప్పగా ఉన్నది అనేటువంటి ఈర్ష్య మనందరిలో ఉంటుంది. నాలో లేదని నేను చెప్పట్లేదు,
నేను ఇవాళ నేను చెప్తున్నంత మాత్రాన నాకు లేదనేది కాదు. క్రమక్రమంగా ఆ యొక్క ఈర్ష అసూయలను మనం పోగొట్టేటువంటి వ్రతాన్ని మనం చేసుకోవాలి. అదే గోదమ్మకు మనం ఇచ్చేటువంటి గొప్ప కానుక. మనకందరికీ పరమాత్మ అనుగ్రహం ఇచ్చింది. అమ్మ కోసం మనం ఏం చేస్తున్నాము అంటే మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నియంత్రించుకొని ఈ ఇంద్రియముల ద్వారా బుద్ధి అనేటువంటిది, ఈ మనసు అనేటువంటిది ఉంటుంది. ఇవి పంచేంద్రియాలు, 5 రకాలైనటువంటి ఇంద్రియములు ఉన్నాయి కదా. ఈ ఇంద్రియములను కంట్రోల్ చేయాలంటే బుద్ధి అనేటువంటి సారథి ఉండాలి. ఆ సారథి బుద్ధి అనేటువంటి జ్ఞానాన్ని ఆచార్యులు, మన ఆళ్వార్లు, పూర్వాచార్యులు అందరూ మనకు అనుగ్రహించారు. వీలైనంత వరకు ఆ అడుగు జాడలో మనం నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మారిపోతామా? ఏది మారిపోం. కలిమాయలో ఉన్నాం, పడిపోయాం. ఆవేళ నంబాయన వరకు కలిమాయ ప్రవేశం వెళ్ళేసరికి ఆయనలో ప్రవేశం కాల. కారణం ఏమిటంటే కారణ జన్ములు వాళ్ళందరూ కూడా, కనుక మాయ ప్రవేశం కాలేదు. ఆ నంబాయన వారు మన శరణాగతి చేయడం వల్ల మనలో ఉండేటువంటి ఈ యొక్క కలి మాయ ప్రభావం చేత మనం ఏదో ఒక దానికి లోనవుతూ ఉంటే కూడా ఆ చటారి అనేటువంటి ఆ తిరువడిని మనం ఎప్పుడు శిరస్సు మీద ధరిస్తామో మనలో ఉండేటువంటి కొంత పాపములన్నీ కూడా తొలగిపోతాయి. మనం తెచ్చుకునేటువంటి కొన్ని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనేటువంటి 3 కర్మలు. ఆగామి అంటే ఎప్పుడో వస్తుంది, దాన్ని పరమాత్మ అనుగ్రహం చేత దూరం చేస్తాడు. సంచితము, సంచిలో మన పూర్వ కర్మ వాసన ద్వారా మనం తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకునేటువంటిది అనుభవించి వాటిని దూరం చేసుకోవాలి అంటే పరమాత్మ యొక్క నామం అవసరం. ప్రారబ్ధము, ఇప్పుడు అనుభవించేటువంటి కర్మలు, ఇవన్నీ కూడా ఒక్క నామం ద్వారా, ఆ శివనారాయణ నామం ద్వారా మీకు ఏది పలికేదానికి సౌలభ్యంగా ఉంటుందో ఆ నామం, ఎవరి పేరును పిలిస్తే ఆ భగవంతుడు, ఆ గోవిందుడు ఆనందపడతాడో ఆ గోవిందుడి యొక్క నామ సంకీర్తనాన్ని మనం చేసుకొని కలవు. ఈ కలవు అంటే నామ సంకీర్తనం. మన కలి మాయ నుంచి దూరం చేసేటువంటిదే కేవలం నామ సంకీర్తన. మన గోదమ్మ మనకు నామాన్ని ఇస్తుంది. రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామాన్ని చెప్తుంది. ఆ నామాన్ని మనం ప్రతిరోజు మనం చేసుకుంటున్నాం. ప్రతి నామంలో కూడా స్వామి వైభవం ఉన్నది, స్వామి యొక్క కళ్యాణ గుణములు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత పైకి బాహ్యంగా కనపడేదానికి సాధారణమైనటువంటి వ్రతం అయితే అంతరార్థంగా దీనికి మించినటువంటి వ్రతము ఏది లేదు. మనకు భక్తులకు ఎన్ని వ్రతాలు ఉన్నాయని చెప్పాం? కేవలం 2 వ్రతాలు. మిగతా ఏ వ్రతం అవసరం లేదు. మన కామ్యం కోసం రకరకాల వ్రతాలు చేస్తాం, కానీ మన గోదమ్మ మనకి ఇచ్చింది 2 వ్రతాలు. ఒకటి ఏకాదశి వ్రతము, 2 ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, స్త్రీ వ్రతం. కేవలం 2. ఎంత ఆనందంగా చేసుకోవచ్చు. ప్రతి ఏకాదశికి ఈ లోపల మనం ప్రతిరోజు వేస్తూ ఉంటాం కదా, 4 పూట్ల వేసుకుంటాం. 1 పూట కాదు, 4 పూట్ల అనేక రకాలన్నీ కూడా వేసుకుంటాం. జీర్ణం కాదు, మనం చేయవలసిన పనులు చేయట్లేదు. కారణం చేత ఏకాదశి రోజున ఏదో ఆహారాన్ని తీసుకోకుండా ఉంది. అందుకోసం ప్రసాదం ఇస్తే తీసుకోకుండా ఉండకూడదు. బాగా గమనించాలి. ఏకాదశి రోజు పెరుమాళ్ళ కోవిల్కి వెళ్ళాం, వెళ్తే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం స్వీకరించాలి. ప్రసాదం తీసుకొని మీ సాధన కాదు, అది సాధం పెరుమాళ్ళకు ఆరగిపోయి ప్రసాదం అయింది కనుక అదేదో ఇచ్చారు కదా అని తట్టల్లో ఇప్పించుకొని తినకూడదు. ఏదో ఒక దొన్న, లేదా ఈ చేతిలో ఒక దొన్న, ఈ చేతిలో ఒక దొన్న, 2 చేతుల్లో ఏదో కొంతవరకు మనం తీసుకోవచ్చు.
అది ఫలితం కలుగుతుంది. ఏకాదశి రోజు కొంత ఆహారాన్ని తీసుకోవాలి, ఏకభుక్తంగా ఉండాలి. ఒక పూట శరీరాన్ని సహకరించలేనటువంటి సమయంలో ఏకభుక్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రసాదం, కొంతమంది ప్రసాదమే తీసుకోరు, తీర్థం తీసుకోరు. ఎంత ఇంకా వాళ్ళు వ్రతం చేయడమే వేస్ట్. పెరుమాళ్ళ దగ్గరికి పోయి పెరుమాళ్ళ తీర్థం తీసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా ఇంటికి వచ్చారనుకోండి, మీరు ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితమే ఉండదు. ఆ వ్రతం చేసే దేనికోసం? మన ఇంద్రియాలకు రెస్ట్ ఇచ్చేదానికోసం. ఈ లోపల ఉండేటువంటి ఇంద్రియాలకు 15 రోజులకు ఒకసారి మనం రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటే అరిగిపోతాయి. కింద కూర్చోలేకపోతున్నాం, కొద్దిసేపు కూర్చోలేకపోతున్నాం, ఏమైనా కొంత వాతావరణంలో మార్పు వచ్చిందంటే తట్టుకోలేకపోతున్నాం. ఏమిటి కారణం? ఈ లోపల ఉండేటువంటి ఇంద్రియాలు సరిగ్గా పనిచేయట్లేదు. కొంత ఈ వ్రతం ఆచరించడం వల్ల 15 రోజులకు ఒకసారి బ్రేక్, మరి 15 రోజులకు ఒకసారి బ్రేక్, ఇలా 2 రకాలుగా మనం చేసుకోగలిగితే చాలు. మిగతా అన్ని ఏం అవసరం లేదు, ఏ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, ఏ వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మ చెప్పినటువంటి, మన కోదమ్మని గురించినటువంటి 2 వ్రతాలను తీసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆయుష్ మనకు కలుగుతుంది. ఇవాళ మనం కోరుకోవాల్సిందల్లా కూడా, మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోరుకుందామే అనుకుందాం, భగవంతుడా మాకు శక్తిని ఇవ్వండి, నీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ ఆరోగ్యం మేము లౌకికమైనటువంటి విషయాల కోసం కాకుండా నీ కోసమే చేస్తాం, నిన్ను పాడేదాని కోసమే చేస్తాం. మా కాలు బాగా ఇచ్చారనుకోండి, మీ ఆలయానికి వస్తాం. చేతులు బాగా ఇచ్చారనుకోండి, మీ కైంకర్యత్తు మలత్తు విత్తొడు అని మనకు నేర్పించిందమ్మా. ఎలా వెళ్తాం? మన హృదయ పుష్పములను, 8 రకాలైనటువంటి పుష్పములు ఉన్నాయి మనకు. ఆ పుష్పములను అమ్మవారికి సమర్పిస్తాం, స్వామికి సమర్పిస్తాం. తూ మల తూ విత్తొడు. నోరు బాగా పెట్టారనుకోండి, మంచి మాటలు మాట్లాడుకుంటాం, మంచి పాటలు పాడదాం. నేత్రాలు బాగా ఇచ్చారనుకోండి, పరమాత్మ దివ్యమేని ఆ తిరుమేని సౌందర్యాన్ని దర్శనం చేసుకుంటాం. చెవులు బాగా ఇచ్చాడనుకోండి, మంచి మాటలు ఇలా కాలక్షేపంలో కూర్చొని, ఈ కాలక్షేపంలో కూర్చున్నందువల్ల మృత్యు అనేటువంటిది దగ్గరికి రాదంట. ఒకవేళ మృత్యు వచ్చిందనుకో, మృత్యు పరీక్షిత్ మహారాజు చరిత్ర మనకు తెలుసు కదా, భాగవతంలో పరీక్షిత్ మహారాజు, అది అయంత వరకు మృత్యు రాదు దగ్గరికి. 7 రోజులు 7 రాత్రులు ఆయన కన్ను రెప్ప మూయకుండా విన్నాడు ఆయన. అదే ఉదాహరణ, పెద్దలు చేసిందే మనకు ఉదాహరణ. నిజంగానే ఇవాళ మనకు మృత్యు వచ్చింది అనుకోండి, ఈ కాలక్షేపంలో కూర్చున్నంత వరకు యమబట్టలు రాడంట. దాని కాలక్షేపం అంటే ఏదో సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆలయంలో కూర్చొని, ఎక్కడ ప్రాకార మంటపంలో కూర్చొని స్వామి యొక్క తిరునామ సంకీర్తన మన చెవులారా వింటూ ఉంటే యమభటులందరూ కూడా ఎవ్వరు దగ్గరికి వచ్చేవారు. ఈ కొంత సమయమైనా మన మృత్యువు నుంచి దూరం చేస్తాం కదా ఈ నామం. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా విశేషంగా జరుగుతూ ఉంటే అది మనం వినాలి. ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు చేసేదే, ఇంట్లోకి పోవడం, వంట చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, ఇవే ఎప్పుడు ఉంటుంది. అది మన ఈ జీవి బయటికి వెళ్ళేంత వరకు మనకు వచ్చినాయి. కానీ ఒక్కసారి పరమాత్మ మనకు దూరం అయ్యాడు అనుకోండి, దగ్గరికి చేర్చుకోవడం చాలా కష్టం. ఇవాళ మనకు ఆ భాగ్యం కలిగింది కనుక పెద్దవారు ఎవరైనా అనుగ్రహ భాషణం చేస్తూ ఉంటే ఆనందంగా వినాలి. తర్వాత దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకునేటువంటి విషయాన్ని అవగతం చేయాలి. కేవలం మనసులో పెట్టుకోకూడదు, దాన్ని అవగతం చేయాలి, 10 మందితో పంచుకోవాలి. పరమాత్మ వైభవాన్ని అందరితో పాటు పంచుకోవాలి. ఇదే ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం. అందరం కలిసి చేసుకోవాలి, అందరం కలిసి పెరుమాళను దర్శనం చేయాలి, అందరం కలిసి నామ సంకీర్తన చేయాలి అని మన అమ్మ ఏదో ఎక్కువ ఆశించి చేయలే. మనలాంటి వాళ్ళను ఉజ్జీవింపచేసేదాని కోసమే వ్రతం చేసింది, పరమాత్మను పొందేదానికి బయట. కానీ ఈ జీవులం అనేటువంటి వారు శరీరం అంతా మలినమే, ఈ శరీరం భాగ్యము మలినమే,
ఆంతర్యం మలినమే, అంతా మలినమై ఉంది. శరీరంలో లోపల ఉండేటువంటి ప్రతి అణువు మలినమై ఉన్నది. ఆ మలినాన్ని తొలగించుకునేటువంటి వారు మన తల్లిదండ్రులు, పెరుమాళ్ళు, తాయారు. ఆ వైభవాన్ని సంకీర్తన చేసే సమయంలో అయినా మనం మన కష్టాలను మర్చిపోతాం. ఇక్కడ ఉండేంత వరకు మనం చెప్పేటువంటి విషయాలను మనసులో మదిలోకి ఎక్కించుకోండి. మన కైంకర్యాలన్నింటినీ కూడా మీరు ప్రతిరోజు మనం చేస్తున్న ఒక్కొక్కరు ఒక్కొక్క కైంకర్యాన్ని నిర్వహించండి అని. అది కైంకర్యాలను చేసుకునేటువంటి గొప్ప భాగ్యం ఇవాళ సంవత్సరం చేసుకున్నామంటే ఎప్పుడో జన్మలో చేసుకునేటువంటి అదృష్టం. తిరునామం ధరిస్తున్నామంటే ఎన్నో జన్మల అదృష్టం. మనం మాటలు చెప్పగలుగుతున్నామంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం. ఇలా లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేనటువంటి వాళ్ళు నోట్లో వినో చెప్పలేకున్నారు, చేతులతో చేయలేరు, కాలం నడవలేరు. కొంతమంది చూస్తున్నాం కదా, నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం నడిచేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు పరమాత్మ. కనుక ఉన్నన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనేట్లా ప్రయత్నం చేయండి. నామాన్ని వదిలిపెట్టద్దండి. ప్రతిరోజు నామం ఏదైతే మనం నామాన్ని ఇస్తున్నామో ఆ నామం తిరిగి మనం రేపు పొద్దున ఇంకొక నామం తెలుసుకునేంత వరకు ఆ నామాన్ని ఎప్పుడు ఏ క్షణం వచ్చిందా ఆ భగవన్ నామాన్ని సంకీర్తన చేస్తూ ఉండడమే అమ్మకు మనం ఇచ్చేటువంటి గొప్ప కానుక. ఇంత లౌక్యం చెప్పాలని అవసరమా? లౌక్యమే అవసరం. మీరందరికీ మనసులో ఏదో నేను స్తోత్రాలు చెప్పేసి, వాక్యం చెప్పేసి, ఇదేదో చెప్పారు, వాళ్ళు ఇచ్చారు, మీకు చెప్పాను అని చెప్తే లోపలికి వెళ్ళదు. మీతో పాటు ఎలా అర్థమవుతుందో అలా అర్థరహితంగా చెప్తేనే మీకు అర్థమవుతుంది. పాత్రను చెప్పేస్తాం, ఏదో ద్రావిడంలో ఉంది లేదా సంస్కృతంలో ఉంది, ఆ సంస్కృతంలో పదాలను చెప్పేస్తాం. చెప్పేసి దీని వివరణ ఇచ్చేస్తే ఏమర్థమవుతుంది? అట్లా కాదు. కనుక ఇంత లౌక్యంగా మనం చెప్పవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ ప్రపంచానికి అవసరం. మా ఆచార్యుల వారు ఏం చెప్పారు పిల్లలకంతా అంటే, వచ్చే సమ్మర్ క్యాంపులో, వేసవి కాలాల్లో పిల్లలందరికీ కూడా ఎలా క్రమశిక్షణ తెలుసుకోవాలి, క్రమశిక్షణ పిల్లలకు ఎలా నేర్పాలి, చదువు ముఖ్యం కాదు, పెద్దవారితో ఎలా నడుచుకోవాలి, మన సంప్రదాయ విషయాలను ఎలా కాపాడాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి మీరు పిల్లలందరికీ, పెద్దవాళ్ళకు వద్దు, పిల్లలందరికీ ప్రథమంగా విత్తనమే మొక్క అవుతుంది, మొక్క చెట్టై మహావృక్షం అవుతుంది. అలా పిల్లల నుంచి అలా మనం నాటుకుంటూ వస్తే బీజం, అద్భుతమైనటువంటి భక్తి అనేటువంటి బీజం వారిలో మనం పెట్టగలిగితే, తల్లిదండ్రులు కూడా పిల్లలను అలా పెంపకం చేయగలిగితే మనం భగవంతుడికి, మన ధర్మానికి గొప్ప వాళ్ళని ఇస్తాం. మనం ధర్మం అంతా కూడా నశిస్తూ ఉన్నది. మనం తాపత్రయపడుతున్నాం. ధర్మాన్ని మనం కాపాడాలి. ధర్మం కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఈ చరాచరమైనటువంటి సృష్టిలో, ఈ జగత్తులో ప్రకృతిని మనం అనుభవిస్తున్నాం. ఆ ప్రకృతిని నశింపచేస్తే మనం జీవుల మనుగడే ఉండదు. మనం ప్రకృతిని కాపాడామనుకోండి, ఈ జీవి మనుగడ సాగుతుంది. సాధారణంగా ఒక వివాహాల్లోనో మన శుభకార్యాల్లోనో ఇంటికి మామిడి ఆకులు కడతాం కదా. ఆ మామిడి తోరణాలు ఎందుకు కడతాం? ఏదో పచ్చగా ఉంటాయి, ఇంట్లో శుభకార్యం జరుగుతుందా, ఒక ఉత్సవం జరుగుతుందంటే మామిడి తోరణాలు కడతాం, అరటి చెట్లు కడతాం. ఇలా అర్థం చేసిన కారణం ఏమిటి అంటే, ఒక సమూహం బాగా ఏర్పడినప్పుడు ఈ సమూహంలో అందరూ మనం గాలి పీల్చుతూ వదులుతూ ఉంటాం. మంచి గాలిని పీల్చుతాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాం. ఎప్పుడైతే ఇంతమంది పీల్చుకునేటువంటి మంచి గాలి పోయి చెడ్డ గాలి బయటికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ను తీసుకునేటువంటి గొప్ప గుణం మామిడి ఆకులకు ఉంటుందంట. అందుకోసం ఇంటికి తోరణాలు కట్టాలి, ఇంటికి గడపకు పసుపు రాయాలి. ఎలాంటి విషపూరితమైనటువంటి జీవులు లోపలికి రాకుండా ఉండేదానికోసం ఇలా మన పెద్దలు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం. ఇవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ కట్టేస్తున్నాం, కింద ఎల్లో పెయింట్ కొట్టేస్తున్నాం. మన చేత కావట్లా.
ఆ చేత కాకపోయి ప్రకృతి నశిస్తూ ఉంది, మన ధర్మం నశిస్తూ ఉంది. ఎవరో వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయలేదు, మనమే మన చేతులారా మన ధర్మాన్ని నశింపజేసుకుంటున్నాం. ఏం ఉదయం లేచి గడపకు పసుపు పెట్టుకోకూడదన్నా, రోజు ఒక 4 మామిడి ఆకులు తెచ్చి కట్టుకోకూడదన్నా. ఆ మామిడి ఆకులు ఒక రోజు కట్టామంటే ఎప్పుడో మళ్ళా తిరిగి మనకి ఎప్పుడో పూజ పండగ వచ్చినప్పుడు వరకు అట్లాగే ఉంది. మనం ఒక డ్రెస్ వేసుకుని ఆ డ్రెస్సుతోనే ఉంటామా? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి వేసుకున్న డ్రెస్ వేరు, అది అవసరం లేదు. అట్లా ఇలా ఉన్నప్పుడు మన ఇంటి లక్ష్మి కళ కదా, మరి ఆ లక్ష్మి కళకు మనం ఎలా చూసుకోవాలి? ఇంట్లో వచ్చేసరికి ఒక ఆనందం కలగాలి. మన కష్టం అంతా మర్చిపోయి ఆ కాలు ఎప్పుడైతే లోపలికి పెడతామో ఆ మనసంతా కూడా ప్రశాంతత ఏర్పడాలి. అంటే మంచి ధూపం వెలిగించాలి, పరిమళ ధూపం రావాలి. ఏదో అందరికీ దగ్గు వచ్చేటువంటి ధూపం కాదు, ఏదో కొద్దిగా పెట్టినా మంచి ధూపం ఉండాలి. లక్ష్మీ కళలా ఇంట్లో స్త్రీలు గౌరవింపబడాలి. ఈ ఊరు బాగుండాలంటే కారణం 3 చెప్పాను, ఈ దేశం బాగుండాలంటే కారణాలు 3 చెప్పాను. ఎవరు చెప్పాను? ఎవరు బాగుంటే ఊరు బాగుంటుంది, దేశం బాగుంటుంది అని మర్చిపోయారా? ఒకటేమో బ్రాహ్మణులు, వారు నిత్య వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే చేసుకుంటారో ఆ కార్యక్రమాలు చేస్తే దేశం బాగుపడుతుంది, వర్షాలు కురుస్తాయి. 2, మనల్ని పాలించేటువంటి రాజులు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగున్నప్పుడే 2వ వర్షం కురుస్తుంది. 3వ వర్షం ఎలా కురుస్తుంది తెలుసా? గృహిణులు బాగుండాలి. ఇంట్లో స్త్రీలకు వాళ్ళకు లక్ష్మీ కళతో ఉండి వాళ్ళు ఇంట్లో గౌరవింపబడినప్పుడే 3వ వర్షం కురుస్తుంది. ముమ్మారు పోయేది 3 వర్షాల నెలలో వర్షాకాలంలో ఏదైతే వర్షం పడాలి అని అనుకుంటే, ఎప్పుడు వర్షం పడితే కష్టమే, ఎప్పుడు పడాలో అప్పుడు పడాలి. ఆ వర్షం పడే సమయాన్ని కూడా 3 సార్లు, నెలలో 3 సార్లు వర్షం కురవాలి. 9 రోజులకు ఒకసారి, మరి 9 రోజులకు ఒకసారి, మరి 9 రోజులకు ఒకసారి. ఇలా వరుసగా 3 రోజులు పడకూడదు. పడితే ఏమైపోతుంది? మనం జీవించేదానికి కష్టం, అతివృష్టి ఏర్పడిపోతుంది. ఇలా ఉండకూడదు అంటే గృహిణులు బాగా ఉండాలా? ఇదే అమ్మ నేర్పించేటువంటి వ్రతం. మన పాత్రల్లో ప్రతిరోజు చెప్తున్నాం, మన అందరికీ చెప్తున్నారు, మర్చిపోతున్నాను. నేను చెప్పకముందే మీలో కలగాలి. కలిగి వీలైనంత వరకు మనం అలా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ 40-50 మంది వినే దాంట్లో ఏ ఒక్కరు పాటించినా మన ధర్మం మనకు నిలబడుతుంది. మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ఇంకా మన తరతరాలకు మన ధర్మాన్ని నిలబెట్టి మన పూర్వులు ఇచ్చారు మనకు ఈ గొప్ప వ్యవస్థను, ఆలయ వ్యవస్థలను, పూజలను అన్నీ కూడా మన ముందు వారు అనుభవించి మనకి ఇచ్చారు. మనం మన పిల్లలకు అనుభవింప చేయాలి. ఇదే మనము గోదమ్మకి ఇచ్చేటువంటి కానుక. మనం ఇవాళ అందరం కానుకిద్దాం అనుకున్నాం కదా, గోదమ్మ సార సమర్పణ అని అందరం సార సమర్పించాలనుకున్నాం కదా. ఆ సార సమర్పించినటువంటి సమయంలో మనం కూడా ఇలా ఉండేట్టుగా ప్రయత్నం చేద్దామని అమ్మకు ఒక కానుకను మనం ఇవ్వాలి. ఇదే ధనుర్మాస వ్రతం. ఇవాటి పాసన వైభవాన్ని తెలుసుకుందాం. ఏమిటి ఇవాటి పాసనం? 33 அமரக்கும் சென்று கப்பம் தவிக்கும் கலியே துயிலையாய் செப்பமுடையாய் திரளுடையாய் சென்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலையாய் செப்பெண்ண வெண்முனை செவ்வாய் திருமரங்கள் நப்பின்னை நங்காய் திறவே துயிலையாய் உக்கமும் தட்டொலியும் தந்து உண்மனாலனை இப்போதே எம்மை நீராடேலோ రంబాయ్. నిన్నటి రోజు అమ్మను నిందించారు. ఏమని నిందించారు? తత్వమన్ను తగదు అన్న. అవునా? అంతేనా? వేరే తప్పు చెప్పండి. అంతేనా చెప్పింది? నీ స్వభావం కాదు, నీ స్వరూపము కాదు,
నువ్వు ఒక్కరినే కృష్ణుడిని అనుభవిస్తున్నావు కదా, మేమందరం ఇన్ని లక్షల మంది గోపికలు వచ్చాం కదా, మరి మేమందరం ఆర్తితో చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు కృష్ణుని సేవించాలి అని అనుకుంటూ ఉంటే ఆ కృష్ణుని నీ హృదయ కౌగిలిలో బంధించి వేశావే, వారు వస్తూ ఉంటే కూడా రాకుండా ఇది ఎక్కి పట్టుకుంటున్నావు కదా, ఏమిటమ్మా నువ్వు చేసేటువంటిది? మనమందరం శ్రీలం కదా, శ్రీల యొక్క అభిమానం శ్రీలకు తెలియదా? ఎంత ఆర్తిగా చూస్తున్నావు నీ పిల్లలకు కదా మేమందరం. ఎన్ని రోజులుగా చేస్తున్నాం వ్రతాన్ని? దాదాపుగా 15-19 రోజులుగా వ్రతం చేస్తున్నాం. నా గాలే నీరాడే ఆత్రతగా చేస్తూ వచ్చి మాకు ఇష్టమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా దూరం చేసుకున్నాం. దేనికోసం? మీ భర్త యొక్క ఆ లేచేటువంటి సౌందర్యాన్ని, మేలుకొల్పేటువంటి సౌందర్యాన్ని తిలకించి ఆయనకు కైంకర్యం చేసే దానికోసం మేము ఎంత వ్రతాన్ని చేస్తూ ఉంటే నువ్వు ఒక్కటివే అనుభవిస్తూ ఉన్నావు ఆ సుఖం అంతటినీ కూడా అని నిన్న నీ స్వరూపము కాదు, నీ స్వభావము కాదు, తద్దు అమను తహదు అనేసినాడు. స్వామికి కోపం వచ్చిందంట. నా భార్యను నిందిస్తారని అందరూ, ఎంత ప్రేమ కలిగి ఉంది ఆమె. నేను చెప్పాను కదా, భూమిదేవి అందరూ కూడా ఎలా ఉంటారు. లక్ష్మీదేవి ఏం చెప్పింది? అయ్యా చిన్న పిల్లలు ఏదో తప్పులు చేస్తారు, చూసి చూడనట్లుగా వదిలేయండి. మరి భూమాదేవి ఏం చెప్పింది? భూమాదేవి ఏం చెప్పింది? తప్పులు ఎవరు చేశారయ్యా? ఎవరు తప్పులు చేయలేదు అని చెప్పింది. నీలాదేవి ఏం చెప్పింది? తప్పులంటే ఏంటి అని అడిగేసింది. పరమాత్మను అక్కడ కట్టేసినారు. వాళ్ళ హృదయ కౌగిలిలో, కంట్లో, కొంగులో ముడి వేసేశారు. ఒకరేమో హృదయ వక్షస్థలంలో ఉన్నారు, ఒకరేమో నేత్ర సౌందర్యంతో ముడిపడేశారు, ఒకరేమో నీల కేశ సౌందర్యంతో ముడివేసేశారు. పరమాత్మను బందీ చేసుకున్నారు. ఆయన వీరు ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉన్నాడు. ఓ ఇలా నడుచుకోమంటారా? ఇప్పుడు లేమంటారా వద్దా? ఇప్పుడు వాళ్ళని అనుగ్రహించమంటారా వద్దా? వీరు చెబితేనే అనుగ్రహిస్తారు, లేకపోతే ఒకవేళ ఆయనే అనుగ్రహించాలి అనుకుంటే క్షమామి అని అంటారు. వీరు తప్పు చేశారు కదా, వీరు శిక్షించి తీరాలి. అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే వాడు తప్పు చేసినా పరమాత్మ వారిని వాత్సల్య గుణంతోనే చూస్తాడు. వారి వాసనలో మనకు అమ్మ 20 రకాల ప్రశ్నలను సంధించారు. అయా 33 అమరకు ముంచెండ్రే, 33 కోట్ల మంది దేవతలయా, వాళ్ళందరూ కూడా అమరుడు. వాళ్ళకి చావు అనేటువంటిది లేదు. అయినా కూడా అమరకు ముంచెండ్రు, వాళ్ళ కష్టం కలిగిందని తెలుసుకుందే తడవుగా ముందే వెళ్ళిపోతున్నాం. పిచ్చివాడివయ్యా నువ్వు, నీకేమీ తెలియదు. వారి రాజ్యము, వారివై ఇవన్నీ కూడా అంత ఈ అండ పిండ బ్రహ్మాండములన్నీ కూడా నీవే. కానీ వారికి ఇచ్చావు నువ్వు. వారందరూ నాదే 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 అని ఆ గౌరవం, ఆ అహంకారంతో విలవిస్తున్నారు. ఎవడో ఒక రాక్షసుడు వస్తున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని పొందుకుంటున్నారు. వెంటనే వచ్చి నిన్ను శరణాగతి చేస్తున్నారు. కానీ మేము ఎలా చేస్తున్నాం? మాకు ఎలాంటి ప్రయోజనం అవసరం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు రావాల్సి ఉండగా మేమే నీకోసం వచ్చాం, మేమే నీకోసం వచ్చాం. వాళ్ళేమో వచ్చారు నీ దగ్గరికి, వచ్చి పరమాత్మకు శత్రువులని తెలిసిందే తడవ నువ్వు పరిగెత్తున్నావు. వారిని ఏమిటయ్యా, మేమేమన్నా అంత చులకనా? స్త్రీలంటే అంత చులకనా? ఎంత నిందిస్తున్నారు చూడండి. ప్రేమ ఎక్కువైనప్పుడు పరమాత్మను కూడా నిందిస్తూ ఉంటే ఆయన ఆనందంగా వింటూ ఉంటాడు. ఎప్పుడు ప్రేమతో చెప్పేది. అదే కోప్పడి చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు? పరమాత్మ కూడా. అమ్మ దగ్గర ఉన్నంత వరకు నువ్వు నీ చేసినా వింటా ఉంటారు. నిన్నేమో నింద వేశారు అమ్మకు, వెంటనే కోపం వచ్చింది. అమ్మ నా పిల్లలే చెప్తే చెప్పని ఏమవుతుంది?
ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత సమయం అయింది, ఆలయం వెళ్ళే సమయం అయింది, తలుపులు తెచ్చలేదు, స్వామి కోసం వేచి ఉన్నారు కదా, ఏమవుతుంది అని అమ్మ అనుకుంటుంది. స్వామిని కూడా శాంతింపజేస్తాం. ఇక్కడ నింద వేసేశారు. వాళ్ళు 33 కోట్ల మంది దేవతలు అని వారి మీద ప్రేమన. మేమెంతమంది? కేవలం 5 లక్షల మంది. 33 కోట్ల మంది దేవతలు ఎక్కడ, 5 లక్షల మంది ఎక్కడ అని ఏమైనా సంఖ్య తగ్గింది అని మాకేమైనా చులకనగా చూస్తున్నావా? వారందరూ గొప్పవారు, బలశాలులు, మగవారు. కానీ మేమేమో చిన్న పిల్లలం. అది మా చిన్నపిల్లలంటే మా మీద ఎంత ప్రేమ చూపించాలి, అది చూపించకుండా నేను ఇంత వచ్చి ఆర్తి చేస్తుంటే కూడా మమ్మల్ని అనుగ్రహించకుండా, ఉలుపు పలుపు లేకుండా ఏదా ఉన్నావా? 20 రకాల ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఒక్కొక్క కారణం అలా సంధించుకుంటూనే ఉన్నారు. సంఖ్య పెరిగిపోతూ ఉంది, వీళ్ళలో ఆర్తి పెరిగిపోతూ ఉంది. ఇంకో మాట అనేసారంట, మేము ఏమి చేతకానేటువంటి వాళ్ళం, మాకు ఎవరు లేరయ్యా, మాకు ఎవరు లేరు అనేసరికి పరమాత్మకు అయ్యా మీకు ఎవరు లేకపోవడం ఏంటి అనేటువంటి విషయం రేపటి వార్తలలో వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం ద్వారా అమ్మ వాళ్ళకు చెప్తూ ఉంది. లోపల ఉన్నటువంటి నీలా కృష్ణులకు వారేమో అమరులు, వాళ్ళకి చావు లేదు, అయినా వారి కోసం వెళ్తున్నాం. ఇక్కడ 33 కోట్ల మంది దేవతలు అంటే అబ్బా ఇంతమందిని మనం ఎలా ముక్కేది? ఒకరిద్దరు ముగ్గురు నలుగురికి ముక్క లేకున్నామే, ఒకరిద్దరు కైంకర్యాలే చేయలేకున్నామే. ఇంకా 33 కోట్ల దేవాలయాలు కట్టేశారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ధూపదీప నైవేద్యాలు కూడా ఉండవు ఏ గుళ్ళో. మరి ఏంటి ఇక్కడ అమ్మ చెప్తాం? కేవలం 33 సంఖ్యని చెప్తాం. వీళ్ళే ఆ 33 కోట్ల మంది ఏదైతే చేస్తారో ఆ పనులన్నీ కూడా చేస్తారంట. ఎవరు వీరు అంటే 12 ఆదిత్యులు. మనకు సూర్య భగవానుడు ఉన్నారు కదా, సూర్య భగవానుడు మనకు ఒకరి కనిపిస్తా ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారు? 12 అంటే 12 మంది సూర్య భగవానుడు ఉన్నారు. మనకు కనిపిస్తుండేది ఒకటే కనిపిస్తూ ఉన్నాడు, కానీ మనం ఒక అండంలోనే ఉన్నాం. ఇలాంటివి ఎన్ని అండములు ఉన్నాయో వాటన్నిటికీ కూడా చూసి సూర్య భగవానుడు 12 ఆదిత్యులు. రెండవది 11 రుద్రులు. 11 అంటే 11 మంది. రుద్రుడు ఎంతమంది? 11 మంది రుద్రుడు ఉంటాడు. మరి అష్టవసులు. అష్ట అంటే ఎంత? 8 సంఖ్య. అష్టవసులు ఎంతమంది అయినారు? 12, 11, 8 ఎంతమంది అయినారు? 31. అవునా? మిగతా 2 అశ్విని దేవతలు. ఆ మొత్తం వీరు సూర్య భగవాన్ యొక్క కుమారుడు. వీరి చరిత్ర వల్ల తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా 33 మంది. వీళ్ళు ఎంతమంది పని చేస్తున్నారు? 33 కోట్ల దేవతలు ఏమైతే పని చేస్తారో వీరన్ని కూడా 33 మంది చేసేస్తారు. వీళ్ళకు ఆర్తి పెరిగిపోతా ఉంది, మాటలు పెరిగిపోతానే ఉన్నాయి. చూస్తూ ఉన్నారు. అయ్యా మాకు నిన్ను చూడకపోవడమే మాకు మరణం. వారికేమో రాక్షసులు వచ్చి సంహారం చేస్తారేమో అని మరణ భయం ఉంటే, మాకేమో నిన్ను మేలుకొల్పేటువంటి సౌందర్యాన్ని చూడకపోవడమే మాకు మరణం. నీకు సేవ చేయకపోవడమే మా ఏడుపు. ఇవంతా కూడా చాలా నిందాక్తులను వేస్తూ ఉన్నారు. వాటి పాత్ర மூவருக்கு அமரருக்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே சுகிரியா. కప్పం తవిర్కుం తల్లి. ఎంత ప్రేమ కలిగి ఉన్నావా వారి మీద? ఎందుకు నీకు అంత ప్రేమ వాత్సల్యం? ఎందుకు నీకు అంత వాత్సల్యం? తవిర్కుం కలియే తుగిలయా. మంచి బలం కలవాడా, ఆ శత్రువులందరినీ పోయి సంహరించేటువంటి బలం కలిగినవాడా.
ఆ యొక్క చాలా 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 విశేషంగా చెప్తున్నారు. ఇవాళ పాసరంలో వీరైతే రేపటి రోజు దీన్ని ప్రయత్నం చేసుకుందాం. ఒక అవకాశం ఉంటే, రేపు ఇంత అవకాశం కూడా ఉండదు, వీలైతే రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పాసర వైభవాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ 33 అమరకం ఉంచండి. కప్పం తవిక్కం కలియేదు విలయా సెప్పముడయాయ్ తిరలుడయాయ్ చెప్తారు. సెప్పముడయా ఆర్జవము అని అంటారంట. భక్తుల మీద ఆర్జవం కలిగాడు. ఆ ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి వాళ్ళని చూస్తున్నట్ట వారి మీద అంతా కూడా ఆర్జవం కలిగి సెప్పముడయాయ్ తిరలుడయాయ్. తిరలుడయాయ్ అంటే బలం కలిగివాడ. ఈ భుజంలో భుజబలం కలిగి ఉండేటువంటి వాడ. శతార్కు వెప్పం కొడుకుం విమల. శతార్కు అంటే శత్రువులు. శతార్కు వెప్పం కొడుకుం విమల, భయంని పుట్టిస్తున్నాడు. వెప్పం కొడుకుం అంటే భయాన్ని పుట్టిస్తున్నాడు. ఈయన పేరు చెప్తేనే చాలు ఆ శత్రువులు అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో భయ జ్వరం పుట్టుకుంటున్నాడు. ఎవరైనా గురువు గారు తిట్టారనుకోండి, పిల్లవాడిని గట్టిగా మాట్లాడి అరిచేశారనుకోండి, ఏమవుతుంది మన పిల్లవాళ్ళకి? వెంటనే జ్వరం వచ్చేస్తుంది. అవునా కాదా? అలా జ్వరం వస్తుందంటే ఏమన్నారమ్మా, ఏమన్నా గురువుగారు ఏమన్నా అరిచారా, నువ్వు ఏం చేయలేదు, ఇలా ఇలా అడుగుతారు కదా. అలా కృష్ణ నామం ఎప్పుడైతే శత్రువుల చెవిలో వినపడుతుందో భయంకరమైన ప్రకంపనలు పుట్టుకుంటుంది, భయ జ్వరం కలుగుతుందంట ఈ నామాన్ని చెప్పడం. వెప్పం కొడుకుం విమల. నువ్వు అలా చేస్తూ ఎంతమందిని సంహారం చేస్తున్నా కూడా విమల. ఇవాళ నామం అదే. ఏం నామం ఇవాళ? విమల. రేపటి వరకు మనం చెప్పాలి విమల. పరిశుద్ధుడైనటువంటి వాడు, శుద్ధమైనటువంటి మని కలిగినటువంటి, స్వస్వరూప జ్ఞానం కలిగినటువంటి ఆయన. ఎంత సత్వగుణము! అంత ఎన్ని తప్పులు చేసినా ఎవరి కోసం చేస్తున్నాడు? కేవలం అందరి కోసం. పాండవ దూతగా వెళ్ళాడు. పరమాత్మ యొక్క గుణం ఎలా ఉంటుంది? ఇవాళ ఒక 4 రకాలైన గుణములను కూడా చెప్తున్నారు. ఏమిటి ఈ గుణం అంటే? వాత్సల్యం, సౌశీల్యం, స్వామిత్వం, సౌలభ్యం. వాత్సల్యం, పిల్లవాళ్ళ మీద వాత్సల్యం. సౌశీల్యం, ఎన్ని గుణాలు ఉన్నాయో చెప్పాలి. అన్ని గుణాలు ఉన్నాయి. స్వామిత్వము అని అంటారు. వీరందరూ నా వాళ్ళు, వీరందరూ నా వాళ్ళు. సౌలభ్యం, సౌలభ్యం అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒక నామసంకీర్తనతో అందుబాటులోకి వచ్చేస్తాడు. ఆమె కృష్ణుడు అందరికీ సౌలభ్యంగా అందరితో గోపికలతో తిరుగుతూ భుజం మీద భుజం వేసుకుంటూ వారు ఎక్కడ తింటారో అక్కడ తింటూ ఆ సద్దన్నాన్ని కూడా తినేటువంటి వాడు కదా కృష్ణుడు. వెన్నను దొంగలిస్తూ వీళ్ళందరూ వెళ్ళి వెన్న దొంగలిస్తూ అందరికీ తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆ గోపికలందరూ కూడా కృష్ణ కన్నయ్య కోసమే చేసేవారు. ఆ కన్నయ్య కూడా వచ్చి తినకపోతే, ఒక్కరోజు తినకపోతే, ఎందుకు కన్నయ్య రాలేదు, మా ఇంటికి కన్నయ్య రాలేదని నిద్రపోయేటువంటి వాళ్ళు కాదండి ఆ గోపికలందరూ కూడా. ఒక్కరు తింటే కొడతారు, తినకపోతే మా కన్నయ్య రాలేదే, ఇవాళ వారిని మేము చూడలేదే, వారు పరిగెత్తుతూ ఉంటే వారి సౌందర్యాన్ని మేము చూడలేదే. ఎంత అద్భుతమైనటువంటి తిరుమేనయ్య. మరి ఆయనేమో కన్నయ్య ఎలా కళల్లో ఉన్నాడు? ఆయన కలర్ ఏంటి? నల్లగా ఉండేవాడు. అంజన వన్నన్, నల్లగా ఉన్నాడు. కానీ నలుపు చలుపు దాని ఆ చలువ ఇస్తుంది అందరికీ. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే ఎండ నుంచి రక్షింపబడుతుంది. వెంటనే కళ్ళకు కూలింగ్ గ్లాస్ చల్లగా చేస్తుంది. ఆయన ఎప్పుడు చల్లగా అందరినీ చూసేటువంటి వాడు. అందుకే తన స్వరూపం కూడా అలా పెట్టుకున్నాడు. అంతటి గొప్ప కలిగినటువంటి వాడు మన కన్నయ్య. ఆయనలో ఉండేటువంటి గుణాలను ఇవాళ చెప్తున్నారు. అష్టాక్షరి మంత్రాన్ని ఇవాళ ఉపదేశిస్తున్నారు అందరికీ కూడా. ఆ తిరుమంత్రార్థాన్ని చెప్తున్నారు ఇవాళ పాత్రల్లో. 4 గుణములు ఏమేమి? వాత్సల్యం, స్వామిత్వం, సౌలభ్యం, సౌశీల్యం. ఇలా 4 రకాలే. ఇంకొకటి కూడా ఉన్నాయి 4 రకాలు. ఇప్పుడు 8 అక్షరాలు రావాలి కదా మనకు. సర్వజ్ఞత, అందరి గురించి తెలుసుకుంటాడు. నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, అందరి గురించి తెలుసుకునేటువంటి
సర్వజ్ఞత, జ్ఞానం కలిగి ఉంటాడు, అది ఒకటి. రెండవది సర్వశక్తి. ఎంత శక్తి ఉందో తెలియదు, అంత శక్తి ఉంది, సర్వశక్తి. ఇంకొకటి ప్రాప్తి, మరి ఇంకొకటి పూర్ణం. అలాగైనా మొదలు 4, ఇప్పుడు 4, చివరి 4 కూడా చెప్పారు కదా మీకు. ఏమేమి? సర్వజ్ఞత, సర్వశక్తి, ప్రాప్తి, పూర్ణం. ఈ 4 మొదటి 4 8 అక్షరాలు. ఈ 8 అక్షరాలు సంపూర్ణంగా ఉండేటువంటి వాడు శివనారాయణ. అదే ఇక్కడ అంతరాత్మగా మనకు చెప్తుంది. విమల తుయిలయా. ఆయన వెంటనే ఆయన పలకలేదు. ఎందుకు? అమ్మని నిర్మించారు కదా, అందుకు పలకట్లేదంట మన కన్నయ్య. వెంటనే నిన్నటి రోజు అలా అన్నాడు కదా, అందువల్ల అలిగి ఉన్నాడో ఏమో లోపల అని తనకిష్టమైనటువంటి వారిని ఎవరైనా ఏమైనా మాట్లాడితే తట్టుకోలేడంట. ఎవరు? మన కన్నయ్య. ఎన్ని హింసలు పెట్టినా ఏమన్నాడు ఎవరిని కూడా. కానీ తనకు నచ్చినటువంటి వారిని ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే శిక్ష గ్యారెంటీ. మన అమ్మను మేలుకొడుతున్నారు, అమ్మ సౌందర్యాన్ని చెప్తున్నారు. సెప్పెన్న మెన్ముడై సెవ్వాయి తిరుమరంగల్. సెప్పు ఎన్న మెన్ముడై, ఆ శరీరమే ఆ తామర కలవపుష్టం నుంచి వచ్చింది. శరీరం లక్ష్మి స్వరూపం ఎలాంటిది? పట్టుకుంటేనే కందిపోయేటువంటి స్వరూపం. ఎర్రని తిరుమేని కలిగి ఉంది. ఆ తిరుమేని సౌందర్యాన్ని చెప్తూ సెప్పు ఎన్న మెన్ముడై. మెన్ముడై అంటే వక్షస్థలం. ఆ వక్షస్థలాన్ని చెప్తున్నారు. వక్షస్థల సౌందర్యాన్ని చెప్తున్నారు. వాటి రోజుల్లో సౌందర్యం ముందే చెప్పుకున్నాం కదా, సౌందర్యం ఆ స్వామిని మోహింపబడుతుంది. ఈ 2 వక్షస్థలాలు దేనికి సూచిక తెలుసా? పరభక్తి, పరమాభక్తి. ఈ 2 సూచికలు అమ్మను మేలుకొల్పుతున్నారంటే పరభక్తి, పరమాభక్తి. స్వామికేమో ఆనందాన్ని ఇస్తాయి, పిల్లలకేమో పోషకాన్ని ఇచ్చి జీవులందరికీ కూడా మంచి ఎదుగుదల జరిగేట్లుగా చేస్తాయి కదా. భర్తకేమో సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి. ఆ వస్తువులే పిల్లలకు పోషకాన్ని ఇస్తున్నాయి. మనం అందరం ఆ పిల్లలు కనుక వారిని ఆనందపరుస్తున్నావు, మమ్మల్ని కూడా ఆనందపరుస్తున్నావు. నీ యొక్క వక్షస్థల సౌందర్యంలో స్వామి అలా ఉండిపోయాడు కదా. నీలాకంగా స్థనగిరి తటి సుప్తమోద్య కృష్ణం అని చెప్పారు మన తనియంలో. అలా ఇవాటి రోజు అమ్మ వక్షస్థల సౌందర్యాన్ని చెప్తూ సెప్పెన్న మెన్ములై, ఆ సౌందర్యం చేత ముగ్గుడైపోయాడు. సెవ్వాయి, సెవ్వాయి అంటే అదరములు. అదరములు ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉన్నాయి. లిప్టిక్ కొట్టుకోలే అమ్మ అక్కడ. మనం ఇవాళ కొట్టుకుంటే లిప్టిక్ కొట్టుకుంటే ఎలా అవుతుంది? కానీ అమ్మ స్వరూపమే, అమ్మ శరీరమే ఎరుపుగా ఉంటుంది. ఆ శరీరంలో ఉండేటువంటి ఆ అధరాలు, స్వామి చేరుకునేటువంటి అధరాలు ఎంత మధురంగా ఉంటాయి. తేనె ఎంత మధురంగా ఉంటుందో అంతకన్నా కూడా గొప్ప అయినటువంటి మధురమైనటువంటి అధరాలను కలిగి ఉంది మన అమ్మ నీలాదేవి. ఆ సౌందర్యం చేత కృష్ణుని కట్టిపెట్టేస్తాం. సెవ్వాయి సిరుమరుంగల్. ఎంత ఆ ఉభయ సొంపులు నడుము ఉంపు చూచారా? ఆ నడుము అంత అది వైరాగ్యానికి సూచిస్తారు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి వైరాగ్యానికి సూచిస్తారు. ఈ నడుము వైరాగ్యం, కళ్ళు అని శబ్దం వస్తే జ్ఞానానికి సూచిక. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ అమ్మ యొక్క నడుము సౌందర్యాన్ని చెప్తుంది. సిరుమరుంగల్. ఎంత అందంగా ఉంది. మా నడుము చూస్తా ఉంటే అమ్మను పొగుడుతూ ఉన్నారు. అక్కడ స్త్రీలను పొగిడితే ఆనందంగా పొంగిపోతూ ఉంటారు. వారిలో ఉండేటువంటి గొప్పతనం. వారిలో ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్కసారిగా నీకు ఇష్టమైన చీర కొనిస్తానవే అంటే అవునండి అని చెప్పండి. అవునా కదా? అట్లా అంత ప్రేమ వాత్సల్యం కలిగినటువంటి స్త్రీమూర్తుల ఎవరంటారు.
వారిని ఎంత గొప్పగా గౌరవించగలిగితే మనం అంత గొప్ప గౌరవాన్ని వారి స్థానాన్ని వారికి ఇవ్వాలి. ఈ లోకం బాగుండాలంటే వారు బాగుండాలి. అదే ఇక్కడ అమ్మ సౌందర్యాన్ని కీర్తిస్తూ చిరుమరుంగల్ నా పిన్నై నంగాయ్ ఓ నిరాదేవి నంగాయ్ పూర్ణ రూపం కలిగినటువంటి దానికి మనకు నీ రూప లావణ్యం చూసావు కదా. నీ సౌందర్యం కేవలం ఒక సౌందర్యం ఉంటే అందం, రూపం శరీరమే అందంగా ఉందనుకోండి లావణ్యం అని చెప్పుకున్నాం. మొత్తం నీ గుణములన్నీ కూడా అన్ని నీ రూప లావణ్య గుణములన్నీ కూడా నేత్ర సౌందర్యం ఉన్నది, వక్ర సౌందర్యం ఉన్నది, నడుము సౌందర్యం ఉన్నది, అధరాల సౌందర్యం ఉన్నది, కేశ సౌందర్యం ఉన్నది, అన్నీ కూడా నీ అందంలోనే పెట్టుకొని పరమాత్మను మమ్మల్ని దగ్గరికి రానికుండా ముడి పెట్టుకొని ఉన్నాం. అది తీరు మరుంగల్ పిన్నై నంగాయ్ తిరవే తొలిలయాయ్ తిరవే తొలిలయాయ్. ఇంకొకటి కూడా చెప్పేశారు, తిరవే అంటే మాకందరికీ కూడా లక్ష్మీ సంపన్నురాలివమ్మా నువ్వు, ఐశ్వర్యం రాలివమ్మా నువ్వు. లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దానివి. తిరవే తొలిలయాయ్ వెంటనే అమ్మ చెప్పిందంట లోపల వీళ్ళు ఆర్తిగా పలుకుతున్నారు కదా, నింద వేస్తూ ఉన్నారు, ఆర్తిగా పలుకుతున్నారు. ఇక మీదట వీరిని పరీక్షింపదలుచుకోలేదు అని వెంటనే మన గోధుమ చెప్పిందంట లోపల ఉండేటువంటి నీలాదేవి, అయ్యా నేను ఎక్కడ పడుకోలేదురా, మీ గురించే స్వామితో చెప్తున్నాను. మీరు గొప్పగా వ్రతం చేస్తున్నారయ్యా, ఇంతకాలం వ్రతం చేసి వచ్చారు. అందరి గోపకులు గోపికలు అందరిని పిలుచుకొని 5 లక్షల మంది గోపికలను పిలుచుకొని వచ్చి మీ తిరుమేనిల యొక్క ఆ సౌందర్యాన్ని కూడా ఒక్కసారిగా సుప్రభాతం పలుకుతూ ఉంటే నీ ఆనందం ఎంత ఆనందం. ఒకరు ఇంతమంది గోష్ఠి ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంది. అంతమంది గోపిక పిల్లలు, అంత చిన్న 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 పిల్లవాళ్ళు 5 సంవత్సరాల వయసులో వారందరూ నామం చెప్తూ ఉంటే ఎంత ఆనందం కలగాలయా. వారు స్వప్రయోజనం ఆశించి రాలేదు, కేవలం నువ్వు మేల్కొంటే నీకు మంగళం పాడాలని వచ్చారు, నీకు మేలుకొల్పు చేయాలని వచ్చారయ్యా, నీకు సేవ చేయాలని వచ్చారు. అంతేగాని నీ నామాన్ని కీర్తించి ఈ ప్రపంచానంతటికి కూడా తెలియజేసి ఈ వ్రతం ఏదైతే ఉందో ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలిసేదాని కోసం, నీ యొక్క గుణములు అందరికీ లభించేదాని కోసం, ఈ వ్రతాన్ని ఆచరించే దాని కోసమే వచ్చాక అని చెప్తున్నారా. మీరు వచ్చేసారు అంతే, చెప్తూనే ఉన్నారు మీ గురించి. మనం ఎవరైనా వస్తే మీ గురించి మాట్లాడుతూ ఉంటాం ఇంత అని అంటాం కదా. అలా మీరందరూ వచ్చాడు. నేను ఎక్కడ నిద్రపోలేదురా ఇంత వాత్సల్యం ప్రేమ మీ ఆనందంలోనే మీకోసమే మీరందరూ వస్తున్నారు కదా. మీకు కావాల్సినటువంటి ఫలితం ఇవ్వాలి కదా. మీరు ఎవరైనా వస్తున్నారు అంటే మనం వెంటనే తాంబూలం రెడీ చేసుకుంటాం కదా. ఎవరైనా వస్తున్నారంటే ఇంట్లో మనం గౌరవార్థంగా తాంబూలం ఇచ్చి పంపిస్తాం కదా. వీరికి కూడా ఇవ్వాలి కదా వరం. పరై అనేటువంటి వాద్యం ఇస్తా ఉన్నారు కదా, అలాంటిది ఇవ్వాలి అని. సరే చెప్పండి ఏం కావాలో అని మన నీలాదేవి అడిగిందంట ఇవాటి పాసురంలో. మరి వెంటనే బయట ఉండేటువంటి గోష్ఠి అడుగుతున్నారు, మాకేంటి అవసరం లేదు మా ముక్కము தட்டு ஒளியும் தந்து உண்மனாலனை இப்போதே எம்மே நீராட்டு ஏழ் ஓ రంభావాయి. ఉక్కపోతా ఉన్నారు. చాలా ద్రావిడ భాష ఎంత బాగా ఈజీగా అర్థమైపోతుంది. మనం రుచి కలిగితే అందరికి అర్థమైపోతుంది, రుచి కలగకపోతే భాష మాట్లాడడానికే కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉక్కము మనందరము ఈ నిరాటం చేస్తే, ఈ వ్రతాన్ని చేస్తే మనకందరికి కూడా స్వెట్ ఆ యొక్క చెమట వస్తుంది కదా. చెమట రాకుండా హాయిగా ఉండేదాని కోసం మాకు విసనకర్ర కావాలి. ఉక్కము తట్టు ఒళియం. ఒళియం అంటే నీ స్వరూపాన్ని చూపించేటువంటి, ఏమిటి నువ్వు ఉండేటువంటి స్వరూపం నేను చూపించేటువంటి వస్తువు ఏది? దర్పణం. దర్పణం అంటే అద్దం. ఆ అద్దం కావాలి మాకు. మరి తందు ఇచ్చి ఉన్మనాలని
ఎవరైతే నీ వల్లభుడు ఉన్నాడో వారిని మా ఇంట పంపిస్తా. నా భర్తను మీ వెంబడి పంపించా. అవునా? మనమైతే అదే అడుగుతాం. కానీ అమ్మ అన్నట్లేదట. అమ్మ ఇక్కడ నీరాటం అంటే నా భర్తతో కలిసి స్నానం చేయాలని కాదు అక్కడ. ఆ కళ్యాణ గుణములన్నీ కూడా హరి సరస్సు చెప్పండి. హరి సరస్సులో మునిగి ఆ నామ సంకీర్తనలో ఎవరైతే మునిగి చేస్తారో, ఒకసారిగా నీళ్ళల్లో మంచి వేడి ఉందనుకోండి, నీళ్ళల్లో మునిగితే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, పొగ వస్తూ ఉంటుంది. మనలో ఉండేటువంటి విరహ తాపం అది తీరాలంటే చల్లని గాలి కావాలి. అలా అరసరసి విదాహ్య తేజ ప్రియ తేజో జలౌగం ప్రియ తేజో జలౌగం. అలా అరసరసి అనేటువంటి గొప్ప పుష్కరిణిలో నీటిలో స్నానం ఆచరించాలి. కనుక నీ ఉన్మనాలని ఈ రెండు అన్ని ఇచ్చి మీ స్వామిని కూడా పంపించండి అని ఇవాటి పాచనంలో అమ్మ 2 వస్తువులను కోరింది. ఏమిటి 2 వస్తువులు? అర్థము, విసనకర్త. ఏమిటి ఈ స్వరూపానికి అంతరార్థము అంటే, ఇంకోటి కూడా అడిగింది, కృష్ణుని అడిగింది కదా, ఆయనే పరం, ఇంకో పరం లేదు, ఊరిక పైకి అడుగుతున్నారు అంతే. ఆయనే పరం. మనం కైంకర్యాలు చేసుకునే కైంకర్యం అడుగుతుంది కదా, నీవి ఎవరు అనేటువంటిది గుర్తించేటువంటిది అర్థం. అదే వచ్చేసి నమః అనేటువంటి శబ్దం. విసనకర్ణ ఏమిటి అంటే ప్రణవం, ఓం అనేటువంటి ప్రణవం. ఇంకొకడు ఎవరు? నారాయణుడు. ఇలాంటి కైంకర్యం స్వామికి ఆలవట్ట కైంకర్యం చేయాలి. స్వామి అలా కూర్చుంటే, ఇప్పుడు స్వామి పడుకున్నప్పుడు మనం ఆలవట్ట కైంకర్యం చేస్తున్నాం, మీకు కూడా ఇస్తాం కైంకర్యం చేయండి అని. అలాంటి కైంకర్య భాగ్యం మాకు కలిగితే మనందరం కలిసి నీరాటం చేస్తాము అని ఇవాళ పాత్రలో మన గోదమ్మ మనకి ఇచ్చినటువంటి నామం ఏమిటి? విమలా. విమలా అనేటువంటి చాలా విశేషమైనటువంటి నామం. మీరందరూ చెప్పాను. ఫస్ట్ 9వ తారీఖు మనకు దీపోత్సవ కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం ఎవరైనా ముగ్గురు వచ్చి వేసేటువంటి వాళ్ళు ఉంటే వేయవచ్చు. అలాగే 9 సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవం. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి. 10వ తేదీ రాత్రి నుంచి రాపత్ర అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 11వ తారీఖు కూడా అనేటువంటి విశేషమైన 108 గంగారాలతో స్వామికి విశేషమైనటువంటి ప్రసాద నివేదన. అలాగే మధ్యాహ్నం అందరికీ కూడా భౌతికంగా ప్రసాద వినియోగం అవుతుంది. తదియ ఆరాధన. మనం అన్నదానము అని చెప్పం మన భాషలో. తదియ ఆరాధన, భగవంతుడి స్వీకరించినటువంటి ప్రసాదాన్ని అందరికీ ఇచ్చేది ఆరాధన చేస్తున్నాం. అదే తదియ ఆరాధన అని చెప్తాం. అలాగే 12వ తేదీ సాయంత్రం గోదా సార సమర్పణ కార్యక్రమం. 13 ఆ సార సమర్పణ కార్యక్రమాన్ని అంతటికి కూడా అమ్మకు సమర్పిస్తాం. 14 గోదా కళ్యాణం. ఇలా ఈ వారం రోజులు కార్యక్రమాలు కొనసాగుతాయి. మన ఆలయంలో 22వ తేదీ వరకు పూజలు కొనసాగుతాయి. అందరి ఆలయాల్లో 14వ తేదీ 13వ తేదీ అయిపోయినా మన ఆలయంలో శ్రీరంగం పద్ధతి మనది ఆలయం కనుక శ్రీరంగంలో అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటాయి కనుక మనకు కూడా అధ్యయనోత్సవాలు జరుగుతాయి. 22వ తారీఖు 19వ తేదీ నంబాడవ పరమపదోత్సవం, 20వ తేదీ ఈర్పాషాత్మర, 21 భట్టర్ మర్యాద, 22 తోటోత్సవం. ఈ తోటోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సమాప్తం అవుతుంది. దీనికి ఎవరైనా కైంకర్యాలు చేసేటువంటి వారు ఉంటే ఎవరైనా కైంకర్యాలు చేయవలసిగా మనందరినీ కూడా విజ్ఞాపనం చేస్తూ ధ్యాన